రాసుకోండి మేడం. ఎస్టీడీలో ఒక ప్రోగ్రాము. ఓకే. ఇదే ప్రోగ్రామ్ write a program to check whether student is eligible for ఓకే. ఓకేనండి. ఆ! eligible for MCET exam or not. ఓకే. ఎప్పుడు చదువుతాం మేడం? ఏంటి సార్? ఎంసెట్ ఎగ్జామ్‌కి ఎలిజిబులా కాదని ఎప్పుడు చదువుతాం? ఇంటర్మీడియేట్ అప్పుడు. ఎగ్జామ్‌కి మేడం అప్లై చేయొద్దా? అప్లై చేయాలి. దానికి నంబర్ ఉంటది కదా మేడం. హాల్ టికెట్ నంబర్. అది 2 చెక్ చేయాలి కదా! అవునవును. ఫస్ట్ ఇంటర్మీడియేట్ అయిందా లేదా రిజిస్ట్రేషన్. హ్మ్. తర్వాత హాల్ టికెట్ చెక్ అప్లై చేయాలి. చేసి హాల్ టికెట్ నంబర్ చూసి అప్పుడు అప్లై చేయాలి. 1 బై 1 చేస్తే అప్పుడు ఎలిజిబుల్ ఫర్ ఏమంటాం? ఎంసెట్. ఎంసెట్ లేకపోతే లేదంటాం. అంతేగా మేడం? ఆ! సో, ఇలా చెక్ చేయాలి మేడం. ఓకే. డౌట్ ఉందా? లేదండి. చేస్తారుగా? ట్రై చేస్తాను. ఏమన్నా డౌట్ ఉంటే రేపు చెప్తాను నెక్స్ట్ క్లాస్‌లో. అలాగే మేడం. డౌట్ ఉంటే చెప్తా. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైందా డిఫరెంట్‌గా ఎలా ఉన్నాయో? అర్థమైంది. ప్రోగ్రామింగ్ బావుందా? లేదా? బానే ఉంది. అది ఏంటంటే నార్మల్‌గా చెప్పుకుంటా పోతే ఏముండదు మేడం అందుకని. అంటే ప్రతి బిట్ విడివిడిగా నేర్చుకుంటే బానే అర్థమవుతుంది. ఒకేసారి అయితే కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే మేడం. అందుకే నేను కొంచెం ఓకే. 1 అవర్ కంటే ఎక్కువ తీసుకున్న కారణం కూడా అదే మేడం. ఆ! ఎందుకంటే కాన్సంట్రేషన్ ఉండదండి. హ్మ్. హ్మ్. మనం ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. మీరేం చేయరు. ఆ! ఇయన్నీ జరుగుతాయి మేడం. అందుకే నేను జస్ట్ టేక్ 1 అవర్ అండ్ గివ్ ద హ్మ్. హోంవర్క్ అండి. ఓకేనా? అంటే ఆ! అసైన్‌మెంట్స్ లాగా ఇస్తామన్నమాట ఇట్లా. అవును. తర్వాత మామూలుగా చేపిస్తారండి ప్రోగ్రామ్స్ ప్రాక్టికల్‌గా? ఏం ప్రాక్టికల్‌గా అండి? ఇప్పుడు మామూలుగా మనకి సిస్టమ్ ద్వారా తర్వాత ఏమన్నా క్లాసెస్ ఉంటాయా? ప్రాక్టికల్‌గా చేసే ప్రోగ్రామ్. ప్రాక్టికలేగా మేడం ఇప్పుడు చెప్తుంది మీకు. అవునులెండి. అంటే సిస్టమ్‌లో గూడా అయిపోయేలాగా. అంటే ఇంక ప్రోగ్రామ్స్ ఏముండవు మీకు. మీది స్క్రిప్ట్ గదా! హ్మ్. అది వేరే కదండి. టెస్టింగ్ గదా మేడం మీకు. ఓకే. సో, ఇదేంటంటే అంటే బేసిక్. నేను అడిగిన కోర్స్‌ని బట్టి చెప్తున్నారా? ఇప్పుడు మీరేంటంటే టెస్టింగ్ గాబట్టి మీకు టెస్ట్ స్క్రిప్ట్‌లొస్తాయి. హ్మ్. అంటే ప్రోగ్రామ్ వస్తుంది. అంటే ఓకే. అదే ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు డైరెక్ట్‌గా. అదే మీరు టెస్ట్ చేయాల్సొస్తది అట్లా. అదేలెండి. సో, ఇప్పుడు మీరు డెవలపర్ కాదు కదా మేడం. హ్మ్. టెస్ట్ మీ తగ్గట్టుగా మీకొస్తాయి. వాళ్ళ తగ్గట్టుగా హ్మ్. వాళ్ళు అందరూ జావా నేర్చుకోవాలి. కోర్ జావా. ఓకే. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ మనము రాయాలి కాబట్టి కోడింగ్ కొంత. ఏం వాడాలో తెలుసుకోవాలి. అది. అంతే మేడం. హ్మ్. అంతమించి ఓకే అండి. సగమైనా అయిపోయిందండి మామూలుగా? ఏంటి మేడం అయ్యేది? సగం నేర్చుకునే దాంట్లో హాఫ్ పార్ట్ అయిందా అని అడుగుతున్నా? అవ్వలేదు మేడం. ఓకే. చాలా ఉంది. ఇంకా మనం స్టార్టింగ్‌లోనే ఉన్నాం. ఓకే. మామూలుగా ఒక ఐడియా కోసం అడుగుతున్నా. 10-20% ఉంటుంది మేడం అంతే. హ్మ్. ఇంకా చాలా ఉంది మేడం. అందుకే నేను చెప్తున్నా. ఓకే. ఓకే. సరే చూడండి మేడం ఒకసారి. ఓకే సార్. నెక్స్ట్ అండి స్విచ్ అండి. హ్మ్. స్విచ్ కేస్ మేడం. హ్మ్. ఓకే.
నార్మల్‌గా ఇంట్లో స్విచ్ ఉంటది తెలుసు కదా మీకు. హ్మ్. ఆ స్విచ్ ఆన్ అంటే ఏమవుద్ది మేడం? పవరొస్తది. ఆఫ్ అంటే ఆఫ్ అయిద్ది. ఆఫ్ పవర్ అయిద్ది. రాదు. టచ్ హ్మ్. చేయకపోతే మేడం అంటే మనం ఏం హ్మ్. టచ్ చేయకపోతే దట్ ఈస్ బై డిఫాల్ట్‌గా ఆఫ్‌లోనే హ్మ్. ఉంటది అంతే మేడం. హ్మ్. అంతేనా? అవును. అంతే. ఆ! సో, కాబట్టి ఇదండి. ఆహ్, సో, కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ నుంచి ఒక వాల్యూని పికప్ చేయడాన్నే మనం ఏమంటామండి స్విచ్ కేస్ వాడతామండి. ఓకే. అంటే మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయండి. హ్మ్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఉంటది మేడం. ఓకే. దానిలో నుంచి ఒక వాల్యూనేనా లేదు. ఒకటి రైట్ ఆన్సర్‌ని మనం పికప్ చేస్తాం. అవునా కదా? హ్మ్. సో, అటువంటి సందర్భాల్లో ఇది వాడతాం మేడం. ఓకే. స్విచ్ అనేది. హ్మ్. అర్థమైంది కదండీ! అర్థమైంది. హ్మ్. అదేంటనేది చూద్దామండి. హ్మ్. హ్మ్. సో, జస్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను మేడం. హ్మ్. ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలి సపోజ్ అనుకుందాం. సో, ఫస్ట్ ఆలోచనలకి రిసెప్షనిస్ట్ అన్నాం. ఓకే. సెకండ్ వచ్చి వెయిటింగ్ హాల్ అన్నాం. హ్మ్. వెయిటింగ్. థర్డ్ వన్ డైనింగ్ హాల్. ఫోర్త్ వన్ ఫంక్షన్ హాల్ అన్నాం మేడం. హ్మ్. అంటే ఏంటండి మీరు గనుక అటెండ్ అయితే ఏదో ఒకటి కంపల్సరీగా మీరు ఏదో ఒక హాల్‌లో ఉన్నట్టేగా మేడం. హ్మ్. అవును. ఒకవేళ 5, 6కి ఇచ్చాము మేడం. అంటే ఏంటండి మీరు అటెండ్ కానట్టేగా మేడం. హ్మ్. అర్థమవుతుందండి? ఆ! అర్థమైంది. హ్మ్. సో, కాబట్టి అలాంటి వాటిని మనం ఏమంటామంటే మనం ఇక్కడ స్విచ్ కేస్‌లో వాడతాం. ఓకే. హ్మ్. అది ఎలా వాడతానో చూడండండి. అప్పుడు మీకు అర్థం. హ్మ్. ఓకే. మేడం క్లాస్ ఇక్కడొచ్చేసరికి మీకు హాల్ నంబర్ అన్నాం మేడం. హాల్ నంబర్ దేని కింద వస్తదండి? వెయిటింగ్ హాల్ సెకండ్ నంబర్ అని చెప్పారు. నంబర్ కాదు మేడం ఇక్కడ నేననేది. వెయిటింగ్ హాల్ కాదు. నంబర్‌లు ఉన్నాయి కదా! 1, 2, 3, 4 ఆహా! 2 అయన్నీ ఇంటిజర్‌లేగా మేడం. ఆ! ఓకే. అట్లా అంటారా? ఆ! హ్మ్. ఇంటిజర్ గురించి మాట్లాడుతున్నానండి. మీరు ఆ! ఇంటీజర్. ఇంతే. ఓకేనా? ఇంటిజర్‌లోకెళ్ళాలండి. హ్మ్. సో, కాబట్టి ఇంటి డిక్లేర్ చేశాను మేడం. ఓకే. సో, ఆల్ నంబర్ ఒక వేరియబుల్ సరిపోద్దండి ఇక్కడ. ఓకేనా? సో, దీన్ని కీబోర్డ్ ద్వారా మనం ఎంటర్ చేయాలి కదండీ! హ్మ్. కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి మేడం? స్కానర్. నో స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అండి. సో, ఎప్పుడైతే అది చేసామో జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని. హ్మ్. అర్థమైందా? ఓకే. హ్మ్. ఎంటర్
డైనింగ్. చివర్లో బ్రేక్ అవసరం లేదు మేడం. ఓకే. ఇదేనండి. హ్మ్. ఓకేనా మేడం? ఓకే సార్. సో, అలా వస్తాయండి మనకి. హ్మ్. ఓకేనా? ఓకే. అర్థమైంది అనుకుంటున్నా మేడం. ఆ! ఇక్కడ అదే బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేశారు సార్? బ్రేక్ అనేది ఎందుకు ఇచ్చేసాను, సపోజ్ నేను 1 అని కొట్టానండి. హ్మ్. సో, ఇంకా మిగతావి చెక్ చేయాలా? హ్మ్. చెక్ చేయాలా అవసరం లేదా? ఇచ్చేయాలి. ఇంకెందుకు మేడం, ఆల్రెడీ మీకు రిసెప్షనిస్ట్ వచ్చేస్తుంది కదా మేడం మీ ఆన్సరు. ఆ! కానీ 1 అన్నానండి, రిసెప్షన్ అని కొట్టానండి. హ్మ్. మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! ఆ! అవసరం లేదు. సో, అందుకని బ్రేక్ పెట్టామండి. బ్రేక్ పెడితే ఏమవుద్దంటే, మీకు అక్కడితో ఆగిపోయిద్దనమాట ఇంకా. ఎప్పుడైతే ఓకే. సాటిస్ఫై అయితే మిగతాయి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ! ఓకే. 1 మినిట్ మేడం. స్విచ్ కేస్‌లో బ్రేక్ వాడుతున్నా. 1 మినిట్ ఓకే. చెప్పండి సార్. హలో! ఆ! మేడం సార్. ఉన్నారా అండి? ఆ! చెప్పండి సార్. సో, నాట్ అటెండ్ అండి. ఓకేనండి. అర్థమైందా మేడం? ఆ! సో, ఇలా ఓకేనా మేడం? ఓకే. హ్మ్. రాసుకోండండి. ఆ! ఓకే సార్. చెప్పండి సార్. వెనెవర్ హ్మ్. స్విచ్‌లో రాసుకోండి. వెనెవర్ కండిషన్ ఈస్ ట్రూ, దెన్ డిలీటెడ్. రిలేటెడ్ అండి. ఆర్‌ఈఎల్‌ఈటీ డిలీటెడ్. ఓకే. హ్మ్. రిలేటెడ్ కేస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అదర్‌వైజ్ అదర్‌వైజ్ హ్మ్. డిఫాల్ట్ కేస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. డిఫాల్ట్ కేస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. మరి అర్థమైంది కదా? ఆ! అర్థమైంది సార్. కండిషన్ ట్రూ అయితే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయిద్ది. లేదంటే డిఫాల్ట్ కింద వచ్చేస్తది. డిఫాల్ట్ కేస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఓకే. అర్థమైంది కదా మేడం? హ్మ్. సో, సింటాక్స్ అని రాసుకోండి. ఓకే. సింటాక్స్ చెప్పండి. స్విచ్ అండి, హ్మ్. బ్రాకెట్‌లో కండిషన్
కేస్ 1 స్టేట్మెంట్స్ బ్రేక్ అండి అండ్ సో ఆన్ అండి. డిఫాల్ట్ స్టేట్మెంట్స్ 1 మినిట్ అండి ఎవరో కాల్ లోపు హలో ఉన్నారా మేడం? హలో సార్ ఉన్నాను. సారీ మేడం, ఇవాళ అమ్మాయి రాలేదండి, ఇంకా అన్ని నేనే చూసుకోవాలి. ఓకేనా? సో ఇదండి అది అర్థమైంది కదా? అర్థమైంది. రాసుకున్నారు సింటాక్స్? రాసుకున్నాను. అదే ప్రోగ్రామ్ చూపించి మాట్లాడదామని చూద్దాం అనుకున్నా, మీరు అంతలో కట్ చేసి. అంటే కాల్ అంటే అడగొకటి ఉంటుంది కాబట్టి. ఈలోపు రాసుకుందామని చూద్దామని. చూడండి మేడం ఎగ్జామ్. ఓకే. క్లాస్ చెప్తున్నాను ఏమన్నా చెప్పచ్చు. నేను ఇవాళ సెలవు ఈ నెల సార్, ఈ నెల సెట్ కాదు సార్, మనం చేసుకోవడం మంచిది. బయట నిలబడద్దు సార్, వచ్చేసేయండి. బయట నిలబడద్దు సార్, ముందు వస్తే వచ్చేసేయండి. ఓకే, అయిపోయింది సార్. అయిపోయింది. అయిపోయింది. డౌట్ ఏమైనా ఉందా మేడం? లేదు సార్, అర్థమైంది. సరే రాసుకోండి మేడం. అయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చూస్ ఓకే. ఫేవరెట్ ఫ్రూట్. ఫేవరెట్ ఫ్రూట్ మేడం, ఫ్రూట్. Okay. ఫ్రమ్ Hmm. racks of fruits in a fruit market. ర్యాక్స్ డ్రాగ్స్ సార్? ర్యాక్స్ అండి, ROCKS. ఓకే. మనకి తెలుసు కదా, ఒక్కొక్క ర్యాక్లో బనానా అట్లా పెడతారు కదా, అదే. అట్లా వాటిలో ఒక 5-6 రకాలు మీరు ఫ్రూట్ మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. సో దానిలో మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్ని చూజ్ చేసుకోవాలి.
అర్థమైందా అండి? హ్మ్. నెక్స్ట్ అండ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ కరెంట్ బస్ స్టాప్ నేమ్. మీరు ఎక్కడి నుంచి మేడం? ఎందుకు నేను అడగలేదు. నేనా? పట్నం అండి. ఏంటి మేడం? ఇక్కడ గోళ్ళపూడి దాటాక ఇబ్రహీంపట్నం ఉంది కదా! ఆహా! ఓకే. ఇబ్రహీంపట్నం ఉంది. హ్మ్. అంటే బస్ స్టాప్ నేమ్‌లు తెలుసుకోవాలి కదండీ! అందుకని. ఆ! నేను ఏవి పడితే అయి ఇస్తే ఇబ్బంది కదండీ! అందుకని. ఏంటిదండి? ఇప్పుడు ఇచ్చే ప్రోగ్రామ్ అదే మేడం. అందుకే అడిగానండి. ఓకే. ఓకే. ఆ! ఓకేనా? హ్మ్. హ్మ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆ! కరెంట్ బస్ స్టాప్ నేమ్ ఓకే. ఫ్రమ్ మీ ఊరి పేరు నుంచి టు నెహ్రూ బస్ స్టాండ్ రాసుకోండి. ఓకే. ఈ లోపల బస్ స్టాప్‌లు తెలిసే ఉండుంటాయి మీకు మధ్యలో. ఆ! ఆ! తెలుసండి. వాటిలో 1, 2, 3, 4 అట్లా, అట్లా రాసుకొని మీ యొక్క ఓకే. పోయిన బస్ స్టాప్ నేము హ్మ్. కేస్ 1, కేస్ 2 అట్లా స్టెప్స్. సేమ్ అలాగే. ఓకే. హ్మ్. నెక్స్ట్ మేడం డిఫాల్ట్‌లో ఏం రాసుకుంటాం సార్? నాట్ రన్నింగ్ మేడం బస్సు. ఓకే. డిఫాల్ట్ కేస్ అదే కదా! హ్మ్. అంటే ఏంటంటే బస్సు ఎక్కడ రన్ చేయట్లేదనే కదా అర్థం. లేదంటే మామూలు డైరెక్ట్ ఇప్పుడు ఇలా స్టాప్స్ రాసుకొని డిఫాల్ట్‌లో డైరెక్ట్ ఒకే స్టాప్ రాసేయొచ్చా? లేకపోతే డిఫాల్ట్‌లో మీరేం రాస్తారంటే హ్మ్. డిపో అని రాసుకోండి. డిపో ఓకే. హ్మ్. బస్ ఎట్ డిపో. డిపోలో హ్మ్. ఉండే కిలోమీటర్ అటు ఇటు. హ్మ్. అదనమాట అట్లా. ఓకే. అదే. అదేలెండి. నేనెలా అడిగానంటే, ఇప్పుడు మనం ఒక్కొక్క స్టాప్ రాస్తాం కదా! ఇప్పుడు నాన్ స్టాప్ ఉంటది కదా! అలా హ్మ్. ఇది స్టాప్స్ అన్నీ కాకుండా డైరెక్ట్ ఒకే స్టాప్ డిఫాల్ట్ కింద రాయొచ్చా అని అడుగుతున్నా? మేడం నాన్ స్టాప్ అంటే డెస్టినేషన్ ఈ 2 ఉంటాయి కదా మేడం. హ్మ్. ఉంటాయిలెండి. మామూలుగా ఇంక ఇవన్నీ డిఫాల్ట్ అంటే రాసి బస్ ఆ! నాట్ రన్నింగ్ అండి అసలు రన్నింగ్ అవ్వదు. ఓకే. ఓకే. అదే డిఫాల్ట్ కేస్ అండి. హ్మ్. ఓకే సార్. బస్ రన్ అవుతుంటే అలా ఒకటే ప్లేస్ డ్రాయింగ్ కదా! రావడం హ్మ్. సిచ్యుయేషన్ మేడం. అవును. ఆ! అవును సార్. అయ్యో! అలా అనుకుంటే ఒకటి స్విచ్ కేస్ ఎందుకు మేడం అవసరం లేదు కదా! హ్మ్. నో నీడ్ కదా! అవునండి. ఆ మల్టిపుల్ ఉంటేనే స్విచ్ కేస్ అవసరం. హ్మ్. లేకపోతే నో నీడ్ కదండీ! అవునండి. అర్థమైంది. అది. ఓకే సార్. అయిపోయిందండి? ఆ! అయిపోయింది. అండి ఇంకొకటి రాసుకోండి. హ్మ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ హ్మ్. whether హ్మ్. write a program to check whether given హ్మ్. given alphabet is given alphabet is vowel or consonant. ఓకే. Vowel or consonant. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. ఇది అది రాసుకోండి మేడం. ఓకే. డిఫాల్ట్‌లో 2 కాదు అని రాసుకోవచ్చు కదా! నాట్ ఎన్ ఆల్ఫాబెట్ అని. ఏం మేడం? ఇక్కడ ఓవల్ ఆర్ కాన్సోనెంట్ అన్నారు కదా! అంటే ఓవెల్స్ ఉంటాయి కదా మేడం. ఆ! ఏఈ, ఐఓయు అని ఉంటాయి కదా! ఆ! కేసుల్లో అవి తీసుకోవాలండి. ఊకే అట్లా అంటారా? విడివిడిగా అట్లా ఆ! కేసెస్‌లో పెట్టుకున్నాను. ఆ! నేనేం అలా అనుకోవట్లా. ఒక కేస్‌లో ఓవెల్, ఒక కేస్‌లో కాన్సోనెంట్ రాసి కాదండి. ఏఈ, ఐఓయు ఉంది కదా! హ్మ్. మనకేంటి ఇక్కడ ఓవెల్స్ ఓన్లీ 5 హ్మ్. ఉంటాయి. హ్మ్. సో, ఆ 5 తీసుకున్నప్పుడు మీకు ఓవెల్ అని రావాలి. ఓకే. హ్మ్. ఇంకా మిగతాయి డిఫాల్ట్ కేస్ కాన్సోనెంటేగా మేడం. హ్మ్. డిఫాల్ట్ కేస్‌లో కాన్సోనెంట్ రాసుకోవాలి మీరు. ఓకే. ఓకే. అర్థమైందండి. అర్థమైందా మేడం?
హ్మ్. చాలా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే అండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. లేదండి అర్థమైంది. సరే. సరే ఒకసారి మీరు అవి చేసుకోండి. నెక్స్ట్ నేను ఓకే. టాపిక్‌కి వెళ్తున్నా. మేడం ఇవన్నీ దేని కింద వస్తాయంటే మనకి సింపుల్ హ్మ్. కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కింద వస్తాయి. ఇప్పటివరకు ఇఫ్ చెప్పాం, ఇఫ్ ఎల్స్ చెప్పాం, హ్మ్. ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ ఇఫ్ చెప్పాం, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండి. ఆ! చెప్పారు. తర్వాత నెస్టెడ్ ఇఫ్ చెప్పారు. తర్వాత స్విచ్ కేస్ చెప్పాము. హ్మ్. ఓకేనా మేడం? ఇవన్నీ ఓకే. సింపుల్ కండిషన్ బేస్డ్ అండి. హ్మ్. నెక్స్ట్ అండి కాన్సెప్ట్ ఇటరేటివ్ ఆర్ లూప్స్ అండి. హ్మ్. ఇటరేటివ్ ఆర్ లూప్స్. లూప్స్. ఓకే. పెన్ కావాలి. ఇటరేటివ్ ఆర్ లూప్స్ అండి. ఆ! ఓకే అండి. లూప్స్ అంటే ఏంటి మేడం? లూప్స్ ఎప్పుడు వాడతామండి? తెలీదండి. లూప్ అనేది కంటిన్యూగా రొటేట్ అవుతూ ఉంటాయి మేడం. ఓకే. స్టేట్ ఓకేనా? మనకి హ్మ్. సైకిల్ ఉన్నప్పుడు చూపిస్తాడు తెలుసా మీకు? హ్మ్. తిరుగుతూ ఉంటుంది వాయుగుండం లోపల. ఇలా హ్మ్. ఎప్పుడు ఎప్పుడు ఒడ్డు ఎక్కింది మేడం? దాని తీవ్రత తగ్గినాక పైకి ఎక్కుతుందండి అంతేనా? ఆ! అలాగే ఇక్కడ కూడా అంటే కండిషన్ ఫాలో అవ్వగానే అది హ్మ్. ఆఫ్ అయిపోతుందండి లూప్ అనేది. ఓకే. అప్పటి వరకు కంటిన్యూస్గా రొటేట్ అవుతూనే ఉంటాయి. హ్మ్. సో వాటిని ఏమంటారు? లూప్స్. లూప్స్ అంటారు. హ్మ్. ఓకే మేడం? ఓకే అండి. డౌట్ ఏం లేదు కదండి? లేదండి. సో ఆ లూప్స్ కాన్సెప్ట్ అప్పుడు అలా వాడతామండి. అలా కాకుండా ఇంకొక సందర్భంలో కూడా వాడతాం మేడం. చూడాలి కాదు. ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చారండి. హ్మ్. మనకేం ప్రింట్ అవుతుందండి ఇక్కడ? 5 ఎందుకని మేడం? లేటెస్ట్ 5 ఇచ్చామండి. 5 ఇచ్చాం కాబట్టి అంటే ఏంటండి? ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూ మాత్రమే స్టోరేజ్ అవుతుంది మేడం. ఆ! ఎట్ ఏ టైమ్ అంతేనా? అంతే. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద మోర్ దాన్ వన్ వాల్యూ ఏం చేస్తామండి? వీ హ్యావ్ టు యూజ్ లూప్స్ అండి. అవి లూప్స్ ఎప్పుడు ఓకే. అంటే కంటిన్యూస్ వాల్యూస్ అండి. అంటే ఏంటి హ్మ్. మేడం? సపోజ్ ఐ వాంట్ టు ప్రింట్ 1 to 10 అండి. హ్మ్. 1 to 10 వాల్యూస్ ప్రింట్ చేయాలండి. ప్రింట్ చేయాలంటే ఏం హ్మ్. చేయాలి? నాకు 10 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మేడం అంతేనా? ఆ! సో కాబట్టి ఇలా కాకుండా ఒకే వేరియబుల్‌లో మల్టిపుల్ వాల్యూస్ అది కూడా సీక్వెన్స్ ఫార్మాట్‌లో ఉంటే ఓకే. సో దాన్నే మనం ఏమంటామండి ఇక్కడ? లూప్స్. లూప్స్ అంటాం. ఈ లూప్స్ అనేవి 3 రకాలు ఉంటాయండి. 4 సారీ ఇక్కడ హ్మ్. జావాలో. ఇదేమంటారు మీరు కూడా వైల్, ఆ! డూ వైల్, ఫర్, హ్మ్. తర్వాత ఫర్ ఈచ్ అంటాం. ఫర్ ఈచ్ అని ఉండదు. ఫర్రేను అదే అదే మీకు హ్మ్. ఇక్కడ ఫర్ ఓకే. ఈచ్ వినలేదు నేను ఫరీద్. హ్మ్. విన్నారా? లేదండి వినలేదు. హ్మ్. సరే మేడం. హ్మ్. సో వీటిని లూప్స్ అంటాం. లూప్స్ 2 రకాలుగా ఉపయోగపడతాయండి. హ్మ్. ఓకేనా? ఓకే సార్. ఎప్పుడంటే ద బ్లాక్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ కంటిన్యూయస్లీ ఆర్ రిపీటెడ్లీ. హ్మ్. ఒక బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ రొటేట్ హ్మ్. అవుతాయండి అంటిల్ కండిషన్ ఈస్ ఫెయిల్. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా సిస్టమ్‌లో ఆటో రన్నింగ్ పెడతాం అలాంటప్పుడు కదా! అవి. అలాగే. హ్మ్. తర్వాత ఏంటంటే అదే విధంగా కంటిన్యూగా ఇట్లా వేరియబుల్స్ గాని
కంటిన్యూ వాల్యూస్ ఉంటాయి, సీక్వెన్స్ వాల్యూస్. హ్మ్. స్టోర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ లూప్స్. లూప్స్. అర్థమైందా? ఆ! సరే రాసుకుందామండి. ఆ! చెప్పండి. The block or group of statements the block or group of statements executed హ్మ్. continuously or repeatedly హ్మ్. continuously or repeatedly హ్మ్. until condition is fail. Until ఓకే. condition is fail. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ పాయింట్ అండి. లూప్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు లూప్స్. లూప్స్ అండి, ఎల్ఓఓపి. ఆ! ఓకే. లూప్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు హ్మ్. స్టోర్ ద మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ ద మోర్ దాన్ వన్ వాల్యూ హ్మ్. a single variable హ్మ్. as a sequence. ఓకే. into a sequence అండి. హ్మ్. ఓకేనా మేడం? హ్మ్. ఓకే సార్. సో వాటిని ఏమంటారండి? లూప్స్ అంటాం. హ్మ్. నెక్స్ట్ లూప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్ అండి ఇన్ జావా. ఓకే. అన్ని లాంగ్వేజ్లో వస్తున్నాయి మేడం. జావా పైథాన్లో ఆ! రెండే ఉంటాయి. ఓకేనా? ఓకే. సిలో హ్మ్. 3 ఉంటాయండి. సో ఇక్కడ 4 ఆ! ఉంటాయి. అన్ని కలిగిపోతున్నాయండి ఒకేసారి. ఏం చేద్దాం? హ్మ్. సరే, లూప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్ ఇన్ 4 టైప్స్ జావా. జావా. దే హ్మ్. ఆర్ హ్మ్. వైల్. ఫస్ట్ వన్ వైల్, డూ వైల్, సెకండ్ వన్ ఫర్ ఈచ్ అండి. హ్మ్. ఓకే. రాసానండి. సరే మేడం. ఆ! సో కాబట్టి ఇదండి. సో వైల్ లూప్ హ్మ్. ఎడిటింగ్ పెట్టానండి. మన ప్రోగ్రామ్ ద్వారా హ్మ్. అయిన తర్వాత అప్పుడు ఓకే. సో ఒక నెంబర్ పాలిడ్రోమ్ నెంబర్ అని చెప్పాలండి. హ్మ్. అంటే ఒక నెంబర్ రివర్స్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి. ఆ! ఇక్కడ 121 రివర్స్ చేశానండి. నాకు అదే నెంబర్ హ్మ్. వస్తుంది. ఆ! అదే నంబర్ వస్తది. సో అలాంటి వాటిని పాలిడ్రోమ్ నెంబర్ అంటామండి. ఓకేనా? ఏం నంబర్ సార్? పాలిడ్రోమ్ అండి. పాలిడ్రోమ్. ఇదండి. ఓకే. హ్మ్. అర్థమైందా మేడం? ఆ! అర్థమైంది. సో ఇది మనం ప్రాక్టికల్‌గా చేయాలి మేడం ఇప్పుడు. ఓకేనా? ఓకే. హ్మ్. సో ఇక్కడ చదువుతాను చూడండి. హ్మ్. ప్యాస్ ప్యాలి మీ ఇష్టం అండి. పూర్తిగా రాయొచ్చు. ఆ! పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆప్షన్. మేడం ఒక హ్మ్. నెంబర్ అంటే కంపల్సరీ ఏం చేయాలండి? ఇంట్ వాడాలి. ఇంట్ ఎన్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశానండి. హ్మ్. సో రివర్స్ చేయాలంటున్నానండి. ఇనీషియల్‌గా హ్మ్. రివర్స్ చేయాలంటే మేడం 0 తీసుకున్నాను. మీరు రివర్స్ చేయలేదండి. రివర్స్ హ్మ్. చేస్తే ఇనీషియల్ వాల్యూ ఏమైద్ది మేడం ఇక్కడ? 0నే 0. కదా! హ్మ్. సో అదేవిధంగా ఇప్పుడు 121 ఉందండి. హ్మ్. 121లో ఫస్ట్ లాస్ట్ 1 పొట్టు రావాలండి. హ్మ్. అంతేనా? హ్మ్. సో ఈ 121 తీసుకురావాలంటే 1 తీసుకురావాలంటే ఎలాగో చూడండి. ఓహో!
ఓకేనా అండి? హ్మ్. సో 1 అనేది వచ్చింది మేడం. అవునా మేడం? హ్మ్. సో అవును. కాబట్టి దీన్నేమంటారండి? మోడ్యులస్ ఆపరేటర్ అంటాం. అంతేనా? ఆ! రిమైండరేగా మేడం వచ్చేది. ఆ! 1 రిమైండర్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆర్ అని చెప్పి తీసుకోవాలి. ఓకే. సో కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి కాబట్టి క్యానరీస్. ఆర్ అనేది రిమైండర్ ఇక్కడ. అవునండి. ఓకే. మీ ఇష్టం ఏదైనా తీసుకొచ్చండి. నేను ఆర్ తీసుకున్నాను సింపుల్. హ్మ్. ఎంటర్ ఎన్ వాల్యూ. ఎస్ డాట్ నెక్స్ట్ ఇంటెంట్. ఓకేనా? హ్మ్. వైల్ జాగ్రత్త చూడాలండి. ఎన్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1 అండి. హ్మ్. ఎందుకంటే 1 కంటే తక్కువ మల్టిప్లికేషన్ 0 అంటే మళ్ళీ 0 అయిపోతుంది మేడం. హ్మ్. సో కాబట్టి లీస్ట్ 1 ఏంటి మేడం అన్నిటికంటే? 1. 1. అంతకంటే తక్కువ అయితే ఇంకా 0 అయిపోద్ది మేడం. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. డౌట్ ఏమైనా ఉందా? లేదండి. కాబట్టి ఇక్కడ రిమైండర్ చూడండి. ఎన్ మాడ్యులస్ 10 అండి. హ్మ్. ఇంకేనా? ఓకే. సో రిమైండర్ వచ్చిందండి. దాన్ని రివర్స్ చేయాలిగా మేడం. హ్మ్. మళ్ళీ 10తో మల్టిప్లై చేసి హ్మ్. 6 మీరు అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుందండి? రివర్స్ వాల్యూ 0 మేడం. 0 ఇంటూ హ్మ్. 10 ఏమవుతుందండి? 0. ఆర్ వాల్యూ ఎంత మేడం? ఇదిగోండి ఇక్కడ. 1. కాబట్టి 1 రివర్స్ చేశానండి ఇక్కడ. ఓకే. సో 0 ఇంటూ 10 0 ప్లస్ ఆర్ 1 అండి. రివర్స్లోకి హ్మ్. 1 వస్తుంది మేడం. ఓకేనా? హ్మ్. తర్వాత అండి ఇక్కడ చూడాలి. సో 1 ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. ఇంకెంత హ్మ్. 12 కదండి. 121 నుంచి 1 తీసుకొచ్చేసాం మేడం. ఆ! 12 ఉంది. 12 కదండి. సో ఎన్ హ్మ్. వాల్యూ ఉండాలి. కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎన్ డివిజన్ 10 అండి క్వశ్చన్. సో చివరికి ఎన్ వాల్యూ 0 అయ్యే వరకు మనకి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి మేడం. ఓకే. అర్థమైందా మేడం? అర్థం కాలేదా? అర్థమైంది. ఓహ్! మొత్తం చెప్పండి ఒకసారి మళ్ళీ చూస్తే. సరే. సో ఎన్ వాల్యూ 0 అయిపోద్ది మేడం చివరికి. ఓకేనా? హ్మ్. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇవన్నీ అంటే స్టార్టింగ్ వాల్యూ రివర్స్ వాల్యూ సేమ్ ఉండాలి మేడం. ఓకే. సో స్టార్టింగ్ వాల్యూ 0 అయిపోతుందండి ఎన్ వాల్యూ. ఇక్కడ హ్మ్. 120 చివరికి 0 అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తామంటే ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటాం. టీ అనేది. ఓకే. సో టీలోకి ఎన్ పంపించానండి. 121 యాస్టీగా దాంట్లోకి వెళ్ళిపోద్దండి. హ్మ్. ఇఫ్ టీ ఈక్వల్ టు రివర్స్ అండి. మేడం అర్థమైంది కదా? హ్మ్. ఇది నాట్ ఏ ప్యారెట్రోన్. ఓకే. అదే క్లోజ్ చేసాం. తర్వాత వైల్డ్ క్లోజ్ అయింది.
మెయిన్ మెథడ్ తర్వాత ఇదండి. హ్మ్. చూడండి ఒకసారి. ఇంపోర్ట్ యాడ్ చేయాలి. మోస్ట్‌లీ స్కానరే వస్తదండి అన్నిటికి. మోస్ట్‌లీ కాదండి. 100% అదే మేడం. ఓకే. అంటే ఇక మల్టిపుల్ వేస్ కూడా ఉన్నాయండి. హ్మ్. బట్ కాకపోతే స్కానర్ అనేది ఈజీ అనమాట. లేటెస్ట్. ఓకే. Parry.java అండి. జావా హ్మ్. స్పేస్. మళ్ళీ ఓకేనా మేడం? ఓకే. హ్మ్. రివర్స్ అయితే 321 వచ్చింది. ఓకే. 121 లాంటిది ఇంకో నంబర్ ఏదైనా యాడ్ చేయండి చూస్తా. ఓకే. ఓకేనండి. ఓకే సార్. డౌట్ ఏమైనా ఉందా మేడం? లేదు ఒకసారి ఆ ప్రాసెస్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇక్కడ n వాల్యూ తీసుకుంటామండి ఫస్ట్. హ్మ్. రివర్స్ వాల్యూ ఇనీషియల్‌గా 0 తీసుకుంటామండి. 0 తీసుకుంటాం. అంటే n అనేది 1 అయినా, 0 అయినా అవ్వచ్చా? కాదండి. n వాల్యూ మనం ఎంటర్ చేసే వాల్యూ ఇక్కడ. ఓకే. ఓకే. ఆ! నేను తీసుకున్న వాల్యూ n. హ్మ్. 343 గాని ఏదో ఒకటి మీరు ఎంటర్ చేస్తారు. హ్మ్. సో, అది n వాల్యూ అండి ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ 1-1 అట్లా కాకుండా 0-30 అట్లా రావచ్చా ఏదైనా నంబర్? స్టార్టింగ్‌లో 0 వచ్చిందా మేడం? హ్మ్. మేడం? ఆ! లేదండి. యాక్సెప్ట్ చేసిద్దా? లేదు. స్ట్రింగ్‌గా తీసుకోవాలండి. మళ్ళీ కన్వర్ట్ చేయాలి మేడం. ఓకే. చాలా కష్టంగా ఉంటది దానికి. హుహు. ఓకే అండి. సో, మనకి అంత లెవెల్ అవసరం లేదు మేడం ఇక్కడ. హ్మ్. సో, ఈ లెవెల్ సరిపోద్దండి. ఓకేనా? ఓకే. సో, కాబట్టి ఇదండి. అర్థమైందండి? హ్మ్. 030 తీసుకోదండి. మనం నిన్న చూసాం కదా! హ్మ్. 08821 అని ఇచ్చాను మీకు. ఆ! చూసాను. ఆ! ఇది వాడాలని అప్పుడు ఎర్రర్ వచ్చిందా లేదా మేడం? వచ్చింది. సో, అప్పుడేం చేసాను స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేశాను దాన్ని. ఆ! మళ్ళీ ఆ స్ట్రింగ్‌ని మళ్ళీ ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయాల్సొస్తుంది. హ్మ్. వాల్యూ తీసుకున్నాక. అవును. అన్ని రకాలుగా ఉంటాయి మేడం దాంట్లో. హ్మ్. సో, ఇది నంబర్ గురించి మామూలుగా వైల్ లూప్ గురించి అండి. హ్మ్. మేడం డౌట్ ఉంటే అడగాలి. లేదండి. రివర్స్ n వాల్యూ 121 తీసుకున్నాం. 121 గ్రేటర్ దాన్ 1 కరెక్టేగా మేడం? హ్మ్. అప్పుడు లోపలికెళ్తదండి. 121 మాడ్యులస్ 10 అంటే రిమైండర్ 1 వస్తదండి. హ్మ్. సో, కాబట్టి 0 ఇంటూ 10 ప్లస్ 10 ఆర్ 0 1 1 సో, n వాల్యూ 12 అయిద్దండి ఈసారి. మళ్ళీ హ్మ్. ఎక్కడికెళ్తదండి? 12 గ్రేటర్ దాన్ 1 కరెక్టేగా మేడం? హ్మ్. ఎందుకు కాదు? 12 గ్రేటర్ దాన్ 1 కరెక్టే కదండీ! ఆ! వెళ్ళింది. మళ్ళీ లోపలికెళ్తదండి. 12 హ్మ్. మాడ్యులస్ 10 అండి. ఈసారి 2 వస్తదండి రిమైండర్. ఓకే. సో, ఈసారి అండి రివర్స్‌లో 1 ఉందండి. 1 ఇంటూ 10 ప్లస్ 2 హ్మ్. అండి. 12 అయిద్దండి. హ్మ్. ఈసారి n వాల్యూ 1 అయిద్ది మేడం. హ్మ్. 1 గ్రేటర్ 1 కరెక్టేగా అండి? 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కరెక్టే కదండీ అంటున్నా. ఆ! కరెక్టే. మళ్ళీ లోపలికెళ్తదండి. ఓకేనా? హ్మ్. 12 ఇంటూ 10 అండి ఈసారి. 120 ప్లస్ 1 ఓకే. 120. సో, ఈసారి n వాల్యూ 0 అయిద్దండి. 0 గ్రేటర్ దాన్ 1 కరెక్ట్ కాదు కదా! సో, అది. కాదు. అర్థమైందా మేడం? అర్థమైంది. డౌట్ ఏమైనా ఉన్నాయా? లేదండి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? హ్మ్. సరే. ఎనీ డౌట్స్?
సో, ఇక్కడ ఎన్ని సార్లు తిరగాలో లూప్ తెలుసా మేడం మీకు? ఇక్కడ ఒక సెకండ్ అండి. పైన t n అన్నారు. హ్మ్. మళ్ళీ కింద ఇఫ్ t రివర్స్ అని అన్నారు కదా! రివర్స్ అంటే 0 వస్తది కదా! ఎందుకొస్తదండి ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుందా? హ్మ్. ఓవర్ రైడ్ అయిద్దిగా మేడం. ఓకే. డేటా నెక్స్ట్ రన్ అయ్యే కొద్దీ మారుతా ఉంటది. మారిద్ది కదండీ మరి. హ్మ్. ఓకే. ఆ! అర్థమైందండి. ఓకే. హ్మ్. సరే రాసుకుందామండి వైల్ లూప్. ఇక్కడ ఎన్ని ఆ! సార్లు తిరగాలో తెలీదు కదండీ లూపు. అవునవును. అవును. అది రన్ అవుతా ఉంటది కాబట్టి మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో అప్పుడు బయటకొస్తదండి. ఓకే. అటువంటి సందర్భాల్లో వైల్ లూప్ వాడాలండి. హ్మ్. రాసుకోనండి వైల్ హ్మ్. చెప్పండి. ఇఫ్ హ్మ్. we don't know the number of iterations if you don't know the number of iterations హ్మ్. then you can use while loop. నంబర్ ఆఫ్ రిలేషన్స్ ఆర్ ఇటరేషన్స్. Number of iterations ITERAT ఓకే. అదే అంటే ఎన్ని డౌట్. సార్లు తిరగాలనేది. హ్మ్. దెన్ వైల్ లూప్ ఈస్ Then you can use while loop. ఓకే. Syntax మేడం. ఆ! While condition statements అండి. ఓకే. ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి మేడం అందులోకి. హ్మ్. వైల్‌లో ఇఫ్ ఎల్స్ అవి కంపల్సరీగా వస్తాయి కదండీ! ఏంటండి? ఇక్కడ ఇఫ్ ఎల్స్ వాడాం కదా! వైల్ లూప్స్ అలాంటివి వాడినప్పుడు ఇఫ్ ఎల్స్ అలాంటివి కంపల్సరీగా వస్తాయా అని అడుగుతున్నా? అలా ఏమి ఉండదండి. మనకు అవసరమైతే వాడతాం లేకపోతే లేదు. ఓకే. నాకు 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలండి. అప్పుడు అవసరమా? హ్మ్. 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నాం మేడం. ఓకే. ఓకే. సో, అప్పుడు అవసరమా అండి మీకు? కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ ఎల్స్ వాడాలి. ఓకే. ఓకే. అర్థమైంది. ఒకసారి అది కూడా చూపించురా? ఎలా? ఏంటి మేడం? ఇలా కాకుండా 1-10 నంబర్స్ అన్నారు కదా! అది రేపు ఒకసారి చూపిస్తాను. అది ఒక ఎగ్జాంపుల్‌లా చూపించండి. ఇది ఇది రాసుకోండి అయిపోయి ఫస్ట్. అదే ఇది అయిపోయాకండి. ఇది అయిపోయినాక రేపు చూద్దామండి. టైం అయింది నెక్స్ట్ క్లాస్. ఓకే. మండే ఉంటుందండి క్లాస్ ఇంకా. హ్మ్. చూపిస్తాను మేడం. అదే మీరు మామూలుగా అడుగుతున్నాను. నేను మామూలుగా ఏం చెప్పాను మేడం. నా వాయిస్ అలా వినిపిస్తుంది మీకు అంతే. ఓకే. నేనే చూపిస్తాననే చెప్తున్నాను మేడం. హ్మ్.
ఓకే సార్ అయితే. ఆ! ఒక ప్రోగ్రామ్ రాసుకోండి మేడం. ట్రై చేయండి. ఓకే. రాసుకోండి మేడం. రైట్ ఏ ప్రోగ్రామ్ హ్మ్. టు చెక్ హ్మ్. whether given number is హ్మ్. Armstrong or not అండి. AMSTRONG. సేమ్ ఎలాగా ఉంటదండి. ఇప్పుడు చేసాం కదా! ఆ! 153 అండి. ఓకే. 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అండి. 153 రావాలి. ఓకే. ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ నంబర్లు ఉంటాయండి. హ్మ్. ఆమ్స్ట్రాంగ్ ఒకసారి చూసి ట్రై చేయండి. రాకపోతే నేను మండే రోజు మీరు అడిగింది ఇది అని చెప్తున్నాను. ఓకే సార్. మేడం ఇక్కడ మీరు చెప్పాల్సిందే రాకపోతే హ్మ్. అడిగితే స్టార్టింగ్‌లోనే మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. హ్మ్. చేసిన తర్వాత క్లాస్ చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్‌లో వెళ్ళిపోతూ ఉంటాయి మేడం. ఆ! అవును. అవును. ఇప్పుడు మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది ఉంటది. హ్మ్. అందుకని చెప్తున్నా. ఓకే సార్. రాగానే డౌట్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే అండి. అదే. హ్మ్. సరే మేడం. ఓకే సార్. థాంక్ యూ.